చాలా మంది క్రీస్తు కొరకు బ్రతుకుతున్న ప్రజలు, సేవకులు హతమార్చబడుతూ ఉన్నారు, హింసింపబడుతూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో చాలా వివిధమైన అనివార్య క్రియలు జరుగుతున్నాయి. మరి దేవుడు రక్షకుడే కదా, ఎందుకు రక్షించడం లేదు? మీ దేవుడు గొప్పోడే కదా, ఎందుకు మిమ్మల్ని కాపాడడం లేదు అని ప్రశ్నించేవారు ఉన్నారు. దేవుడు ఎందుకు కాపాడు అంటే, దేవుడు అన్నిసార్లు కాపాడితే మనకు ఒకే టెస్టిమనీ ఉంటుంది, ఒకే సాక్ష్యం ఉంటుంది. బట్ కొన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడకుండా విడిచిపెట్టి దేవుని కొరకే నీవు చనిపోతే నీవు మరింత ఘనమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా నీవు నిలబడతావు. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ప్రేమికులు వారి యొక్క ప్రాణాన్ని సైతం ఏం చేస్తానంటారు? ఇచ్చేస్తానంటారు. చచ్చిపోతాను నీ కొరకు, భార్యాభర్తలు నీ కొరకు నేను చచ్చిపోతానే, లేదా నీ కొరకు నేను చచ్చిపోతానయ్యా అని చెప్తాం. ఎందుకు? చచ్చిపోకుండా ఉండగలం, కానీ చచ్చిపోయాము అంటే మన ప్రేమ అంత గొప్పది అని చెప్పడానికి, మన ప్రేమ అంత గొప్పది అని చెప్పడానికి. ఇప్పుడు దేవుని కొరకు మనం చచ్చిపోయాము అంటే దేవునికి మనకు ఉన్న బంధము అంత గొప్పది. రక్షించగలడు, రక్షిస్తాడు. రక్షించలేదు అంటే నిన్ను మరింత బలమైన సాక్షిగా దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుచేత బైబిల్ గ్రంథంలో ఇలా రచించబడినది, క్రీస్తునందు మృతి చెందిన వారు ధన్యులు, పరలోక రాజ్యములో వారికి దేవుడు ఒక గొప్ప స్థానాన్ని వారికి కలగజేసి ఉన్నాడు. పరలోక రాజ్యంలో దేవుడు వారికి ఘనమైన బహుమతులను దేవుడు అనుగ్రహిస్తాడు. బికాస్ దే హ్యావ్ అన్వేవరింగ్ ఫెయిత్ ఈవెన్ అట్ ది పాయింట్ ఆఫ్ డెత్. మరణాపాయమైన స్థితిలో కూడా, మరణమే వారికి సంభవించిన వారు దేవుణ్ణి విడిచిపెట్టలేనటువంటి స్థిరమైన విశ్వాసమును కలిగిన వారిగా ఉన్నారు. హల్లెలూయా.